హాయ్ అండి. ఈరోజు నేను లంచ్లోకి క్యాబేజ్ చట్నీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. శనగకీర్తనాలు వేసి చేస్తానండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేపుకుందామండి. కొంచెం ఆయిల్ వేసి వేపుకుందాము. ఈ మాదిరి వేపుకోవాలండి. ఇవి వేయిపోయినాయి. తర్వాత క్యాబేజ్ వేసుకుందాము. ఇప్పుడు క్యాబేజ్ వేసుకుందామండి. పచ్చివాసన పోయిన వరకు వేపుకుందాము. చూడండి, క్యాబేజ్ మగ్గుతుంది. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో కండి. మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ బయోలో ఉండదండి. ఇప్పుడు టమాటో పండు కొంచెం చింతపండు అయితే వేసుకున్నాము. కొంచెం నూనె వేసి టమాటో పండు అయితే మగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, టమాటో పండు అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసి ఇప్పుడు మిక్సీకి వేసుకున్నామండి. ఫస్ట్ శనగకాయలు అయితే మిక్సీ పట్టుకుందామండి. మిరపకాయలు వేసినానండి. పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకుందాము. క్యాబేజ్ వేసి లైట్గా మిక్సీ పట్టుకుందామండి. ఎక్కువ నైట్ చేసుకోకూడదు. కొంచెం ఒక రౌండ్ తిప్పుకొని తర్వాత టమాటో పండు వేసుకునేద్దాం లాస్ట్లో. చూడండి, క్యాబేజ్ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, నేను ఎక్కువ నైస్ చేయలేదు. చూడండి, బరక వేసినాను. ఇట్లుంటే చాలా బాగుంటుంది. చూడండి, వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకొని కాసంతా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఇంకా స్వర్గమే కనిపిస్తుంది. చూడండి, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి బయో లింక్ నా ప్లే బటన్ కింద ఇస్తాను, చూడండి. మరి షేర్ సబ్స్క్రైబ్.